హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్. ఈరోజు నేను ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఉసిరికాయ నిల్వ పచ్చడి రుచిగాను ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఉసిరికాయతో మనం రకరకాలుగా పచ్చడి చేసుకోవచ్చు. నేను ఇక్కడ కాయ కాకుండా కాయల్ని ముక్కలుగా కోసి ఆవకాయ పెట్టడం జరిగింది. అది ఎలా పెట్టాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నేను అరకిలో కంటే కొంచెం తక్కువ ఉసిరికాయలను తీసుకున్నాను. వాటిని బాగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. చూపించిన విధంగా ముక్కల్ని తరిగి పెట్టుకోవాలి. నాకు 1 కప్పు ముక్కలు వచ్చాయి. వాటిని ఒక గిన్నెలో వేస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే ఉసిరికాయలను కొలుచుకున్నామో ఆ కప్పుకి 1/4 కప్పు ఆవు పిండిని దీంట్లో వేస్తున్నాను. 1/4 కప్పు కంటే కొంచెం ఎక్కువ కారాన్ని వేయాలి. 1/4 కప్పు కంటే తక్కువ సాల్ట్ని వేయాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ మెంతుల పొడి, 1/2 స్పూన్ ఇంగువ పొడి వేసి అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ మెంతుల్ని నేను వేయించకుండా ఎండలో పెట్టి దాన్ని పొడి చేసి ఉంచాను. ఆ పొడిని వేశాను. అన్నిటినీ బాగా కలిపిన తర్వాత వాటిని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని వేడి చేసి దాంట్లో నూనెని వేసుకోవాలి. ఉసిరికాయలు కొలుచుకున్న కప్పుతో సగం నూనె వేయాలి. అవసరం అనిపిస్తే మనం నూనెని వేడి చేసి మళ్ళీ నూనెని కలుపుకోవచ్చు. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, 20 మెంతి గింజల్ని వేస్తున్నాను. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంగువ. 1 స్పూన్ ఇంగువ వేస్తున్నాను. ఈ ఇంగువ నూనె వల్లనే ఉసిరికాయ ఆవకాయకి టేస్ట్ వస్తుంది. స్టవ్ ఆపుకొని నూనెని చల్లారనివ్వాలి. ఈ చల్లారిన నూనెని మనం పక్కన పెట్టి ఉంచుకున్న ఉసిరికాయ ముక్కల్లో వేసుకోవాలి. 3 నిమ్మకాయలని కట్ చేసి రసం తీసుకొని దీంట్లో వేస్తున్నాను. 1 పెద్ద ఉసిరికాయ అంతా బెల్లాన్ని దీంట్లో వేసుకోవాలి. దీనివలన ఈ ఆవకాయకి రుచి పెరుగుతుంది. బెల్లం వేయడం వలన తీపి ఏమాత్రం రాదు. వీటన్నిటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 8 పచ్చిమిరపకాయలని గంటు పెట్టి వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. పచ్చిమిరపకాయలు ఉసిరికాయలు ఊటతో బాగా ఊరి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక్కడ నాకు ఆవకాయ కలపడానికి కొంచెం కష్టంగా అనిపించింది. అందుకోసం కొంచెం పెద్ద గిన్నెలోకి ఈ ఆవకాయని తీసుకుంటున్నాను. తీసుకొని బాగా కలిపాను. ఉసిరికాయల్లో ఉన్న నీరు కూడా బయటికి వచ్చి నూనె కూడా కొంచెం తేలుతున్నది. ఉసిరికాయ ఆవకాయ ఊట 3వ రోజు నుంచి బాగుంటుంది. ముక్క అయితే వారం రోజుల తర్వాత నుంచి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ టైంలోని మీకు ఉప్పు, పులుపు, కారం ఏది కావాలంటే అది కలుపుకోవచ్చు. నూనెని వేయాలి అంటే కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత దీంట్లో కలుపుకోవాలి. దాంట్లో ఇంగువ కంపల్సరీ వేయవలసి ఉంటుంది. ఆవకాయని బాగా కలిపిన తర్వాత మళ్ళీ నేను పాత గిన్నెలోకే తీసుకున్నాను. మీరు ముందుగానే పెద్ద గిన్నెలో ఈ ఆవకాయని కలుపుకోండి. 3 రోజులు ఊరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తడి చెమ్మ తగలకుండా చూసుకుంటే నిల్వ ఉంటుంది. ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.